హాయ్ హలో వెల్కమ్ టు విఆర్1 ఛానల్. ఐ హోప్ అందరు బాగుంది అనుకుంటున్నా. నేను కూడా సూపర్ ఉన్నా. కాకపోతే చిన్న డిసప్పాయింట్మెంట్ T20 లాస్ పర్లేదు, బట్ ఎట్లా ఎక్స్పెరిమెంటల్ T20 సిరీసే కదా. సో మీకు అర్థమవుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ T20I. ఫస్ట్గా ముల్లన్పూర్లో జరిగింది మ్యాచ్. ఒక బ్యాటింగ్ ప్యారడైజ్. ఇక్కడ జస్ట్ యావరేజ్ స్కోర్ పిచ్ రిపోర్ట్ ప్రకారం 180 ఉంది. సో ఐ థింక్ ఈ మ్యాచ్లో 200+ అనేది ఈ పిచ్ పైన చేజబుల్ స్కోరే. ప్లస్ 180+ పెట్టి ఒక 200 సైకలాజికల్ మార్క్ ఎట్టగలితే 18 పైన ఒక ప్రెజర్ పాయింట్ ఏర్పడుతుంది. అండ్ నా ఉద్దేశంలో వెన్యూలో విన్నింగ్ స్కోర్ 200 అరౌండ్. సో ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఆహ్వానించింది. అండ్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా తెలుసు అట్లీస్ట్ ఇండియా మీద ఒక భారీ స్కోర్ పెడితేనే మనం ఈ పిచ్ మీద ఈ గ్రౌండ్లో మనం కాపాడుకోవాలని చెప్పేసి. ఎందుకంటే అంత మంచి బ్యాటింగ్ ప్యారడైజ్ ఈ పిచ్ ముల్లన్పూర్ది. అండ్ వెదర్ కూడా బాగుంది. అండ్ మరీ ఎక్కువ డ్యూ కూడా అక్కడ వచ్చే ఛాన్స్ లేకుండా ఉంది ఈ పిచ్లో. అండ్ బ్యాటింగ్ రిజా యాండ్రిక్స్ టీంలోకి వచ్చిండు. రిజా యాండ్రిక్స్ అండ్ డీకాక్ కలిసి ఓపెనింగ్ చేశాను. అండ్ స్టార్టింగ్ డీకాక్ చాలా ఫాస్ట్గా ఆడుతూ వచ్చినా కూడా ఫోర్త్ చక్రవర్తి రిజా యాండ్రిక్స్ వెనక పంపించాడు. అండ్ సరే రన్స్ వచ్చినా కూడా చాలా తొందరగా వికెట్ పడ్డది కాబట్టి. అండ్ ఇక్కడ ఇంకొక వికెట్ డీకాక్ దిగాని మార్కింగ్ కానీ తీసుకోగలిగితే ఆపోజిట్ టీంని మనకు మంచి ప్రెజర్ పెట్టే అవకాశం ఉండే. కానీ ఎలాంటి ఛాన్స్ ఇండియాకి ఇవ్వకుండా మార్కమ్ అండ్ డీకాక్, స్పెషల్గా డీకాక్ వన్ సైడ్ ఇన్నింగ్స్ దుమ్ము లేపుతూ వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరి మధ్యలో 80+ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. వికెట్ వస్తుంది ఎంతసేపు అయితే చూసిన వికెట్ మాత్రం రాలేదు. మార్క్టమ్ ఒక టైంలో 60 to 70 స్ట్రైక్ రేట్ మధ్యలో ఆడుతూ వచ్చాడు. అండ్ ఎప్పుడైతే ఆల్మోస్ట్ 10 overs అయిపోయావో అప్పుడు డీకాక్ ఇచ్చుకోవడానికి స్టార్ట్ చేశాడు ఘోరంగా. మెయిన్ మార్కింగ్ కూడా వరుణ్ చక్రవర్తి తనకు ఇచ్చినటువంటి తన సెకండ్ ఓవర్లో తన లైన్గా ఒకే డీకాక్ సింగిల్ తీసిన తర్వాత 2 6 బ్యాక్ టు బ్యాక్ కొట్టిండు. తర్వాత 2 డాట్ బాల్స్ అనే తర్వాత థర్డ్ బాల్ కూడా ఇంకో 6 కొడదాం కూడా సేమ్ అదే స్టైల్లో. కాకపోతే కోహ్లీ తను క్యాచ్ అవుట్ అయిపోయాడు బౌండరీస్ దగ్గర. అండ్ తర్వాత డీకాక్తో జతకట్టినటువంటి డెవాల్ బ్రేవిస్కి వచ్చిండు. కాకపోతే మోస్ట్లీ స్టబ్స్ రాదు, బట్ డెవాల్ బ్రేవిస్ వచ్చిండు. డెవాల్ బ్రేవిస్ వచ్చేసి చాలా ఎక్కువసేపు ఆడలేకపోయింది. బట్ తను ఆడుతున్నంతసేపు తనకు తెలిసి ఎంత డేంజర్ బ్యాట్స్మెన్. బట్ డీకాక్ మనం ఒక ఎన్నో షాట్స్ ఆడుతూనే పోయాడు. 4 to 6 1 run 2 runs ఆల్మోస్ట్ 200+ స్ట్రైక్ రేట్ చాలా చురుకోగలుగుతుండు. ఒక టైం అనిపించిన స్కోర్ ఈజీగా 230 240 వస్తుందా అనిపించింది వీళ్ళు ఆడుతున్నప్పుడు. అన్ఫార్చునేట్ డీకాక్ బాల్ని స్లైడ్ చేద్దాం అనుకున్నాడు. ఇట్లా కీపర్ చేతిలో బాల్ వెళ్ళింది, టప్పడి తను కొంచెం ముందర బాల్ చూసుకోలేకపోయాడు. వెంటనే జితేష్ శర్మ తన ఇంటెలిజెన్స్ వికెట్స్ నాకు గిరాటేశాడు. తర్వాత డీకాక్ చూస్తే ఒకసారి రీప్లే చేసుకుంటే ఆల్మోస్ట్ చాలా క్లోజ్ కాల్ అనిపించింది. బట్ అది ఈజీ రన్అట్ కింద ఆడిపోయింది. స్టెంప్ అవుట్ లాంటిదే, బట్ అది యాక్చువల్ బ్యాట్ తగిన రన్అట్. అది డీకాక్ చాలా డిసప్పాయింట్ వెనక తిరిగిండు. తర్వాత డెవాన్ ఫెరేరా వచ్చాడు. డెవాల్ ఆడుతున్నాడు. ఎప్పుడైతే డీకాక్ వికెట్ పడిందో వెంటనే మన డెవాల్ బ్రేవ్స్ వికెట్ పడిపోయింది. అమ్మాయి కొంచెం మన ఇండియా సడన్గా 2 వికెట్ తీసి గేమ్లోకి వచ్చింది. ఇక్కడ మన వాళ్ళు అట్లీస్ట్ సౌత్ ఆఫ్రికాని ఒక 200 లోపల రిస్ట్రిక్ట్ చేయగలిగితే చాలా బాగుంటుంది అనుకున్నాము. కానీ ఎప్పుడైతే మిల్లర్ అండ్ డెవలప్మెంట్ ప్లేయర్ వచ్చిండో పెరీరా మిల్లర్ కలిసి ఇండియాకి ఇక్కడ అందకుండా మ్యాచ్ ఇక్కడ కూడా మనకి ఈజీగా కానివ్వకుండా షార్ట్స్ మీద షార్ట్స్ ఆడుతూ పోయి మిల్లర్ కూడా తన కంబ్యాక్ ఇన్నింగ్స్ చాలా మంచిగా ఆడుతూ ఇద్దరు పోటాపోటీగా 2 days సింగిల్స్ పరిగెడుతూ 4 to 6 బాదుతూ స్కోర్ని ఆల్మోస్ట్ 230 వరకు చేర్చారు. సో 230 అనేది ఒక మంచి ఫినిష్ తర్వాత సౌత్ ఆఫ్రికా చాలా భారీ టార్గెట్ ఇండియా మీద పెట్టాలింది. ఖచ్చితంగా ఒక విన్నింగ్ స్కోరే. కాకపోతే ఇండియాకి చిన్న హోప్ ఏంటంటే అభిషేక్ శర్మ నుంచి కానీ గిల్ నుంచి మంచి ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ మంచి పవర్ ప్లేలో లైక్ 6 overs వికెట్ ఏం లాస్ కాకుండా అట్లీస్ట్ వికెట్ లాస్ అయినా కూడా ఒక లాస్ అయినా కూడా పవర్ ప్లేలో 60+ runs వస్తే మనకు కొంచెం చేజ్ ఈజీ అవుతుంది అనుకున్నాం. కాకపోతే ఫస్ట్ మనం చేజింగ్ కన్నా ముందు రికార్డ్స్ నుంచి మాట్లాడితే ఇంతకుముందు ఇండియా ఐఎస్ చేసినటువంటి స్కోర్ ఎంతంటే 209. అది కూడా 2023లో మన వైజాగ్ స్టేడియంలో. అది కూడా మంచి బ్యాటింగ్ ప్యారడైజ్ ఉండే. కాకపోతే దానికన్నా ముందు ఇండియా చేసిన స్కోర్ 209 కన్నా ముందు 206, 5, 3 ఇలా ఉన్నాయి. కాకపోతే ఎప్పుడు కూడా 209 కన్నా ఎక్కువ ఇండియా చేసే 210+ స్కోర్ ఎప్పుడు కూడా ఇండియా చేసిన రికార్డే లేదు. బట్ అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. బాల్ గేమ్ చాలా మారిపోయింది. అండ్ మంచి బ్యాటింగ్ ప్యారడైజ్. అభిషేక్ శర్మ అండ్ గిల్ నుంచి మంచి స్టార్ట్ రావడం కోరుకున్నాం. కాకపోతే ఫస్ట్ ఓవర్లోనే ఇలా అభిషేక్ శర్మ మన 6 కొట్టి స్టార్ట్ చేసినాక గిల్ తన ఫస్ట్ బాల్తోనే ఎలాంటి ఖాతా ఓపెన్ చేయకుండా స్కోర్ బోర్డ్ని కొంచెం కూడా స్ట్రగుల్ చేయకుండా వెదిరిపోయాడు. అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే T20s కన్నా కూడా 1 days వరకు క్యాప్టెన్గా అండ్ టెస్ట్లో గిల్ అనేది పర్ఫెక్ట్గా నేనే సపోర్ట్ చేస్తాను. బట్ నాకు ఎందుకో బీసీఏ పరంగా చూసుకుంటే గిల్ కన్నా కూడా T20s వరకు అయితే జైస్వాల్ బెటర్ ఆప్షన్ నా ఫీలింగ్. లైక్ మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ చెప్తున్నాను. లైక్ ఎందుకంటే జైస్వాల్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తుంటే ఆపోజిట్ బౌలర్స్కి ఎలా ఉంటుందో మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సరే టీమ్ మేనేజ్మెంట్ ఏం ఆడుతుంది ప్రజెంట్ గిల్ వైస్ కెప్టెన్ తను ఇప్పుడు ఏమన్నా రాదు కాబట్టి అట్లీస్ట్ తన నుంచి తను కూడా ప్రెజర్లో ఆడుతున్న ఫీలింగ్ వస్తుంది. T20ని ఆడాలి నిరూపించుకోవాలని చెప్పేసి.
ఎందుకంటే తను ఇంత తొందరగా చూపెట్టాడు ఇప్పుడు కూడా. ఐపీఎల్లోనే కూడా స్టార్టింగ్ సెట్ అయిన తర్వాత ఆడతాడు. బట్ ఈ టోటలిటీస్ ఎలా అంటే ఫ్యాన్స్ వల్ల కానీ లేకపోతే బోర్డ్ మేనేజ్మెంట్ ఇంకే ఫ్యూచర్ తెలియదు. బట్ తను ఫాస్ట్గా ఆడిన ఉద్దేశంతో ఫస్ట్ బాల్ తను అది ఇంకా అన్ఫార్చునేట్ తను వెనక తిరిగిపోయాడు. అండ్ తర్వాత 1 డౌన్ వీళ్ళు సూర్యకుమార్ యాదవ్ వచ్చిండు, అభిషేక్ శర్మ జత కట్టిండు. బట్ నథింగ్ విల్ వర్కౌట్. అభిషేక్ శర్మ అంతకుముందు వాళ్ళు 6 కొట్టిండు, నెక్స్ట్ వాళ్ళు 6 కొట్టిండు. సో ఇంకో మంచి షాట్ ఆడదాం. బట్ అనుకోకుండా ఎడ్జ్ అండ్ కీపర్ క్యాచ్ అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయింది చేసి మనకి ఇంత ఈజీగా అది చాలా కష్టంగా అయిపోతుందని చెప్పేసి. తర్వాత తిలకవర్మ వచ్చాడు. బట్ తిలకవర్మ వచ్చి సూర్యకుమార్ నుంచి ఎలాంటి సపోర్ట్ రాకుండా తిలకవర్మ అవుట్ అయిపోయాడు. అక్షర్ పటేల్ వచ్చి తను ఎంత స్ట్రై చేసినా కూడా షార్ట్స్ ఆలేకపోయాడు. కొన్ని డాట్ బాల్స్ పట్టాయి, కొన్ని బాల్ వేస్ట్ అని ఒక చక్కటి క్యాచ్ తీసుకోవడం ద్వారా అక్షర్ పటేల్ కూడా అవుట్ అయిపోయాడు. తర్వాత హార్దిక్ పాండ్యా అండ్ తిలకవర్మ కలిసి ఇన్నింగ్స్ని చక్కగా భర్తీ చేశారు. తిలకవర్మ మంచి మంచి షాట్స్ ఆడుతుండు, స్కోర్ తగ్గట్టు తను మంచిగా ఆడుకుంటూ వస్తుండు. బట్ హార్దిక్ పాండ్యా మాత్రం ఎందుకు తన డే కాదు వచ్చి ఈరోజు సూపర్ స్ట్రైకర్ టీం మొత్తంలో ఎక్స్ట్రానల్ స్ట్రైకర్ అభిషేక్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా. బట్ హార్దిక్ పాండ్యా బాల్ స్ట్రైక్ చేయలేకపోయాడు. ఒకనొక టైంలో 50 స్ట్రైక్ రేట్తో తను ఆడుతుపోయాడు. బట్ 1-2 షాట్స్ తనకి కనెక్ట్ సరే కాలేవు, మోస్ట్లీ షాట్స్ కనెక్ట్ కాలేవు. తను కూడా మంచి పార్ట్నర్షిప్ తిలకవర్మతో షేర్ చేసినా కూడా చాలా చిన్న అయిపోయింది హార్దిక్ పాండ్యా ఈరోజు కాదు. తర్వాత హార్దిక్ పాండ్యా కూడా అవుట్ అయిపోయాడు. తిలకవర్మ మాత్రం 1 చేతితో పోవడం చేస్తుండు. అట్లీస్ట్ వాస్ ట్రయింగ్ టు ప్లే సమ్ షార్ట్స్. కొంచెం బాల్ మేటింగ్ వచ్చి తను బాగానే ఆడాడు. తనకి ఇంకొక సపోర్ట్ ఏమైనా మంచి వికెట్ నుంచి వచ్చిండే, లైక్ మొన్న హార్దిక్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్ కానీ ఈరోజు హార్దిక్ పాండ్యా పడిన ఉండే మోస్ట్లీ చేజ్ మన వాళ్ళు గెలిచేవని చెప్పాను. బట్ చేజ్ ఇంకాస్త క్లోజ్ వచ్చేది. ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా వికెట్ పడిందో మోస్ట్లీ అర్థమైపోయింది డన్ అండ్ డస్టెడ్ మ్యాచ్. తర్వాత మిగతా బ్యాట్స్మెన్ వచ్చిన వాళ్ళు వస్తూ సింగిల్ డిజిట్స్కి చేతులు ఎత్తేస్తున్నాడు. తిలకవర్మ మాత్రం లాస్ట్ దాకా ఉన్నాడు. లాస్ట్ ఇంకా 19th ఓవర్ స్టార్ట్ అయింది అన్నప్పుడు స్కోర్ ఆల్మోస్ట్ 6 balls ఏమో 6 సిక్సెస్ కొట్టినా కూడా మ్యాచ్ మ్యాక్సిమం గెలిచే సిచ్యువేషన్ మనకు లేదు. సో ఆ టైంలో తిలకవర్మ కూడా ఒక షాట్ ఆడిపోయాడు అండ్ బౌండరీ దగ్గర క్యాచ్ అవుట్. అండ్ ఇంకేంటి ఇన్నింగ్స్ మొత్తం ఫినిష్ అయిపోయింది. సౌత్ ఆఫ్రికా ఎక్కడ కూడా గేమ్లో వెనకబడకుండా ప్రతిసారి ఇండియాని కూడా ఎక్కడ కూడా ముందు ఆడకుండా వాళ్ళు చాలా చక్కగా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఇండియాకి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కనిపించారు. అండ్ వికెట్ విషయానికి వస్తే ఇండియాలో వికెట్ తీసింది వరుణ్ చక్రవర్తి 2, ఒక రన్అట్. అండ్ ఇంకో వికెట్ ఐ థింక్ అక్షర్ పటేల్ పడింది అనుకుంటా. బట్ ఆపోజిట్ టీమ్ సెపామ్లా కానీ మార్కో యాన్సన్ కానీ లుంగి 2 వికెట్స్ తీసిండు. బాట్మ్యాన్ మాత్రం ఇంత స్కోర్ ఇండియా కొట్టినా కూడా సూపర్ అబ్బా. 6 ఎకానమీతోని 4 outs జస్ట్ 24 runs చేసి 4 వికెట్స్ తీసిండు. మోస్ట్లీ ఐ థింక్ డికాక్ సెంచరీ మిస్ అయింది. బాట్మ్యాన్ వికెట్స్ కంపేర్ చేసుకుంటే మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఈ మ్యాచ్లో అంటే ఫస్ట్ ఆ స్కోర్కి డికాక్ ఇవ్వండి కాబట్టి అది కూడా అన్ఫాస్ట్ షాట్ కాబట్టి పక్కా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ డికాక్ ఉంటాడు ఈ మ్యాచ్లో అండ్ మోస్ట్లీ డిజర్వింగ్ క్యాండిడేట్ నా ఉద్దేశం అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చేసరి. అండ్ చూద్దాం 1-1తో సిరీస్ అయితే ఈక్వల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 3 మ్యాచెస్ ఉన్నాయి. ఈ సిరీస్ ముందే నేను అనుకున్నట్టు ఏంటంటే మనం చెప్పుకున్నట్టు ఇండియా గెలిచినా సరే గెలవకపోయినా సరే ఎక్స్పెరిమెంట్ చేసి ఆల్మోస్ట్ అందరికి అవకాశం ఇచ్చి T20 వరల్డ్ కప్ ముందు మనకి లాస్ట్ 8 మ్యాచెస్ మిగిలినాయి. అవి కూడా అన్ని ఇండియాలో ఉన్నాయి. ఇండియన్ ప్లేయర్స్ కాబట్టి ఇండియా మంచి ఎక్స్పెరిమెంట్ చేసి సిరీస్ ఓడిపోయినా సరే బట్ మనకు వరల్డ్ కప్ ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఖచ్చితంగా 100% ప్రిపరేషన్ ఏమో వాళ్ళు వెళ్తారని ఆశిస్తున్నాను. అండ్ ఐ హోప్ జైస్వాల్ కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది. గిల్ కన్నా కూడా నా ఉద్దేశం ప్రకారం గిల్ ఫ్యాన్స్ ఏమంటే నా మీద కోప్పడకండి. నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాను, మీరు కూడా ఆలోచించండి. మీకు ఏమన్నా ఈ చేంజెస్ టీంలో అనిపిస్తే మీరు కూడా కింద మెన్షన్ చేయండి కామెంట్స్లో. అండ్ ఇక్కడ వరకు నా వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేసుకోవడం వల్లనే చాలామందికి వీడియో షేర్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ నాకు సపోర్ట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే దయచేసి ఒక చిన్న లైక్ కొట్టండి బ్రో, దానికి పైసా ఏం ఖర్చు కావు కదా. సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి పైకి, ఓకేనా. అండ్ లవ్ యూ ఆల్వేస్, కీప్ స్మైలింగ్ ఆల్వేస్ అండ్ జై శ్రీకృష్ణ.